వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరారు. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక రాజకీయ పార్టీతో కలిసి ఈ పల్స్ న్యూస్ వాళ్ళు అమాయక ప్రజలకు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. వారితో కావాలనే అనుచిత వ్యాఖ్యలను చేయించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మా దర్యాప్తులో ఇదే తేలింది. సైబర్ క్రైమ్స్ అదనపు సిపి విశ్వప్రసాద దేవిత్రికి తన్వి యాదవ్లకు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు మరి కాసేపట్లో రేవతి తన్వి యాదవ్లను చెంచల్గూడ మహిళా జైలుకు తరలించనున్న పోలీసులు. ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్ ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతను ఇన్సల్ట్ చేస్తూ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ చాలా డిరాగరేటరీగా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అది పర్సనల్ రిప్యుటేషన్కి భంగపరిచే విధంగా, అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇది ప్రజల లోపల, తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు వ్యతిరేకతల మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా, ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్లాషెస్ అని చెప్పి దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని నేను కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము ఒక ఎఫ్ఐఆర్గా 527 ఆఫ్ 2025 సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, అలాగే 353 అండ్ 352 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది. దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్డ్గా పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని, ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ని, తర్వాత ఫార్మర్స్ని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా, తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ, ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి. ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రేవతి గారిని వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది.
ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి కర్నూలు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి, అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ బుట్ట రేణుక, తేర్నెకల్ సురేందర్ రెడ్డి, కొడమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ యువత, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా వెలుగు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు, అలాగే అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లికొండల చేతిలో, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం, ఏదైతే 1500 ఇస్తానని మోసం చేసినారో అటువంటి అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు 20,000 మోసం చేసినారో చంద్రబాబు నాయుడు, రైతన్నల కోసం, బీసీ ఎస్సీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం, అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తుంటే మోసపోయినటువంటి రాష్ట్రాన్ని మీరు పరిపాలించడానికి మీకు అర్హత ఉంది. ఒక నారాయణే 70 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తారు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని 17 మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడం చేత కాదు, మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? నీ 40 సంవత్సరాల మీ అనుభవం ఏమైంది గాడిదలుగా ఎన్నిక? కాబట్టి మీరు 17 మెడికల్ కాలేజీలు చేత మెయింటైన్ చేయడం చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీకు అర్హత లేదు, రాజీనామా చేసుకోండి. లేదంటే 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేయండి. 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి శాంక్షన్ కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఈ కాలేజీ తెచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం, మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో మీరు ఒక్కడే. కాబట్టి హామీలతో పాటు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేయకూడదు, దానిలో గవర్నమెంట్ నడపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరుబాట పట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో ఎస్వి మోహన్ రెడ్డి గారి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈరోజు యువత పోరు ముఖ్యంగా నిరుద్యోగులను, మరి చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరము పంగనామాలు పెట్టడం జరిగింది. రెండవ సంవత్సరం కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. వైద్యం గురించి కానీ, మరి వైద్యం అందాలంటే మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి మొదటి సంవత్సరం కూడా దానికి కూడా మండి చేయి చూపారు. అయితే రెండవ సంవత్సరం కూడా పూర్తిగా లేకుండా అరకొరగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి
అధికారంతో కొంతమంది చోటామేటా నాయకులు చేస్తున్న అరాచకాలను ఎంతమాత్రం సహించేది లేదని గీస్కొండ మండల ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా ఎల్లవేళలా కొండంత అండగా ఉంటానని అల్లం బాలకిషోర్ రెడ్డి, వీరగోని రాజకుమార్, రడం భరత్ ఆధ్వర్యంలో మండల ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అల్లం బాలకిషోర్ రెడ్డి ఇంటి ఆవరణలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తెలియజేయడం జరిగింది. అనంతరం త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో కాంగ్రెస్ పార్టీ ప్రభబండిన స్వయంగా వీక్షించడానికి మనుగొండ నుండి కొమ్మాల గ్రామం వరకు బైక్ ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆకతాయిల ఆటకట్టు బాలల సహాయం కొరకు చైల్డ్ లైన్ 1098 హెల్ప్ లైన్ 181 కాల్ చేయొచ్చు. పాఠశాలల కళాశాలలపై నిఘా. యువకులు ఆకతాయితనముతో ఈవ్ టీజింగ్ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి శారద తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ విజన్ కళాశాలలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత ఆధ్వర్యంలో బాలల రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం విజన్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ సాహెబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ జిల్లా అధికారి టి శారద, విజన్ కళాశాల ఎండి డాక్టర్ జలీల్ సాహెబ్లు మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిలను కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ గారు 36 బీట్లతో పాటు ప్రత్యేక బృందం తిరుగుతోందన్నారు. ద్విచక్ర వాహనాలు మైనర్లు నడపరాదని, తల్లిదండ్రులు ప్రోత్సహించరాదని తెలిపారు. ఈ చిన్న ఆ పిల్లల్ని మనము రిహాబిలిటేట్ చేస్తాం, వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు వెళ్తున్నారు, మీ సరౌండింగ్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా మన ప్రిన్సిపల్ గారి నోటీస్లో తీసుకొచ్చినా, మా నోటీస్లో తీసుకొచ్చినా, మన మేడం వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా సరే వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా బాల్య వివాహం 18 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నారు. బాల్య వివాహం అంటే మీకు అసలు తెలుసా? 18 సంవత్సరాల్లోనే చైల్డ్ మ్యారేజ్, తెలుగులో ఇంగ్లీష్లో చైల్డ్ మ్యారేజ్, తెలుగులో బాల్య వివాహం. అదే 7 సంవత్సరాల లోపు 18 ఇయర్స్ కంప్లీటెడా కాకపోతే వెరీ గుడ్, అబ్బాయికి 21 ఇయర్స్. అక్కడే మనం పడుకుంటాం. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా ఒక ప్లానింగ్ అనేది మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పినా కానీ మనం దాని నుండి డీవియేట్ అవుతామా? డీవియేట్ కావు. మీరందరూ అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేను మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ టైము ఫుల్ స్ట్రెంత్తో నేను మళ్ళీ ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లో వర్క్ చేస్తూ 0 to 18 ఇయర్స్ పిల్లల తరఫున నేను వర్క్ చేస్తున్నాను. ఎవరైతే ఎలాంటి ఇష్యూస్లో ఉన్నా అలాంటి పిల్లల్ని మేము రెస్క్యూ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి షెల్టర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము, క్లోతింగ్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము. చదివిస్తున్నారు అని అంటే మన వల్ల ఉపయోగం ఏంటి, మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము అనేది ఒకసారి మనం రియలైజ్ చేసుకొని ఆలోచించాలి. పిల్లలుగా మీరు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక అవగాహన అనేది ఉంది. పబ్లిక్ వచ్చేసారు, సొసైటీకి వచ్చారు. 10th లోపు ఉన్నప్పుడు మనకి ఇన్ని ఆలోచనలు రావు, ఇవేమి తెలియదు కూడా. ఎందుకు మనం అక్కడే ఉన్నాం. బయటకు వచ్చాం, బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ స్థాయికి వెళ్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి అందరూ రిపీట్ చేసుకోవాలి. వెళ్ళాము ఆ 2 monthsలో మనము నెట్లో కంప్యూటర్స్ మనం ఏమి నేర్చుకోవాలా, C ఉంది, C+ ఉంది, జావా ఉంది కదా. ఆ 2 months మనము అది కవర్
అవునా అమ్మాయిలు? మీరందరూ కర్నూలులోనా లేకపోతే మేడం ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2 months హాలిడేస్ ఉంటుంది మేడం ఉద్దేశం. కానీ మీకు దొరికింది 1 month. అది గవర్నమెంట్ మాట్లాడినటువంటి హాలిడేస్ వెకేషన్స్. అది 1 month కానివ్వండి, 2 months కానివ్వండి, కోర్స్ అయిన తర్వాత 3-4 months కూడా దొరకగలిగారు. అటువంటి గ్యాప్ టైంలో మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా ప్రాబ్లమాటిక్ ఉంటే వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అన్నటువంటి పిల్లలకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేడం వాళ్ళకి పాస్ చేస్తారు. అంటే మేడం చెప్పారు కదా, మొబైల్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, రేట్స్ ఎన్ని ఉన్నాయి, రేట్స్ ఎన్ని ఉన్నాయి, మనం ఉపయోగించేదాన్ని బట్టి అది మెరిట్స్ ఉపయోగించుకున్నామంటే అది మనకు ఉపయోగపడుతుంది. డీమెరిట్స్ ఉపయోగించుకున్నామంటే మన భవిష్యత్తు కాస్త తగ్గట్లేదు. ప్రతి దాంట్లో ఆయనకు టైం మాది ఏది ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి, దాంతో పడుకొని డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఉపయోగించుకుంటే బెనిఫిట్స్ ఉపయోగించు, ఆ డీమెరిట్స్ గురించి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర ఇసుక లారీ బీభత్సం. అదుపు తప్పి ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుక లారీ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. అరే కాకా రే మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మాకు చేతనైన వరకు మేం చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం.
మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే. ఇది ఉద్యోగం కాదు, ఒక భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న 1532 మంది ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారని అన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. తెలంగాణను ఇక్కడి విద్యార్థులను దేశంలో ముందుంచేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ భావోద్వేగానికి గత 12 సంవత్సరాల నుంచి ఎక్కడ శాశ్వత పరిష్కారం దొరకగా ఆందోళనలో ఉన్న 1532 మంది ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన 1292, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 240 మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు బాగానే నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరూ కంకణబద్ధులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. ఇవాళ ఉదయం మఫ్టీలో మహిళా జర్నలిస్ట్ రేవతి ఇంటిని ముట్టడించి అరెస్టు చేసిన పోలీసులు. పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. హైదరాబాద్ మూసరంగాబాద్ ఈస్ట్ ప్రశాంత నగర్లో బూట్లు చెప్పుల దొంగలు బీభత్సం. మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళా ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు. ఉదయం బయటకు వచ్చి చూసి బూట్లు చెప్పులు కనబడకపోవడంతో హైరాణ పడిన అపార్ట్మెంట్ వాసులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.